సేది బైబిలు మిషను నాయకుడు కలువరి నాదుని ప్రియసుతుడు. బైబిలు మిషను నాయకుడు కలువరి నాదుని ప్రియసుతుడు. ఫాదరు దేవదాసు ఫాదరు దేవదాసు బైబిలు మిషను ఆకాశాలలో బైబిలు మిషను ఆకాశాలలో సన్నిధి కోటపు సముదాయములో సన్నిధి కోటపు సముదాయములో సరిపడుము మది స్థిరపడుము సరిపడుము మది స్థిరపడుము. బైబిలు మిషను నాయకుడు కలువరి నాదుని ప్రియసుతుడు. బైబిలు మిషను నాయకుడు కలువరి నాదుని ప్రియసుతుడు. ఫాదరు దేవదాసు ఎన్నో మిషనులో ఉన్నది భూమిలో ఎన్నో మిషనులో ఉన్నది భూమిలో సన్నిధి నేర్పిన ఈ గురువే సన్నిధి పరుడవు ఈ గురువే. బైబిలు మిషను నాయకుడు కలువరి నాదుని ప్రియసుతుడు. ఫాదరు దేవదాసు ఎఫ్రాయిము మాన్యములో ఎఫ్రాయిము మాన్యములో మాట్లాడిన మర్మమిదే మాట్లాడిన మర్మమిదే. బైబిలు మిషను నాయకుడు కలువరి నాదుని ప్రియసుతుడు. ఫాదరు దేవదాసు. మహాగణమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగోనైనా మీరు చేయించినటువంటి ఇదిగో ఈ అగాపే విందు కార్యక్రమాన్ని బట్టి మీరు ఇచ్చినటువంటి ఆహారాన్ని నైనా ప్రేమతో మేము పూజిస్తూ ఉండగానైనా మా శరీరాలకు మీరు ఇచ్చినటువంటి ఐక్యత స్వభావాన్ని ప్రేమ స్వభావాన్ని నైనా నా సంఘములో మీరు ఉప్పొంగునట్లు ఆశీర్వదించినటువంటి నజరేయుడా, ఇలాంటి కార్యాలే ప్రేమతో నా సంఘాన్ని ముందుకు నడిపించుటకు మీరు ఇచ్చినటువంటి ప్రయాసను బట్టి మీకు వందనాలు. నడిపిస్తూ ఉన్నటువంటి వారు కష్టార్జితము వలన నాయన ఈరోజు అగాపే విందులోనికి వారు తీసుకుని వచ్చిన ప్రతి వస్తువులన్నిటినీ ఇదిగో పౌలు గారు అంటున్నాడు మనోహరమైనటువంటివేనని. మనోహరమైనటువంటి స్థలములోనైనా చేర్చబడి ఆ మనోహరమైనటువంటి దానిని భుజించుచు ఉండగా మీ దీవెనలను మాకెల్లరకు మీరు అనుగ్రహించి
మీ కార్యాలనే బయలుపరచమని అడుగుచున్నాం. అందరిలోనికి మీ వెలుగును ప్రకాశింపజేసి మీ ఆత్మాభిషేకముతో నింపుమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. సేవకుడు ప్రార్థన చేస్తాడు. మోసే గారు ముగింపు ప్రార్థన. తండ్రి, మహామహిమను కలిగినటువంటి నాయన, నీ ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో 2025 సంవత్సరమున ఈ 2వ నెలలోనైనా తండ్రి, 9వ తారీఖునైనా తండ్రి, ఇదిగోనైనా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవదాసయ్య గారి జ్ఞాపకార్థ కూడికను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులునైనా తండ్రి. ఇదిగో అలాగేనైనా తండ్రి అగాపే విందును బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులునైనా తండ్రి. సంఘములు అందరముగానైనా తండ్రి ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరునైనా తండ్రి, ఎవరిలోనైనా తండ్రి ఎవరి పట్ల ఎవరికి దేశాలు లేకుండా అందరము ఐక్యతతో ప్రేమ కలిగినైనా తండ్రి జీవించడానికి నీ గ్రంథములో ఎన్నో చోట్లనైనా తండ్రి ప్రేమను గురించి రాయించావు తండ్రి. గ్రంథమంతయునైనా నా తండ్రి ఇదిగో ప్రేమనే నా తండ్రి రాయించావు. ప్రేమనే చివరికి జయిస్తాదన్నావు నైనా తండ్రి. ప్రేమ లేని వాడు నా వాడు కాదని అన్నావు తండ్రి. అవును తండ్రి, అందరూ ప్రేమ కలిగిన తండ్రి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఈ ప్రేమ విందువనైనా తండ్రి ఎవరిలోనైనా ఏ దేశాలు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఇదిగోనైనా తండ్రి సంగముగా కూడుకున్నటువంటి మేమే గాకనైనా తండ్రి, ఇదిగోనైనా తండ్రి లోకములోనైనా తండ్రి మేము జీవిస్తున్నాము గనక ఇదిగో మా చుట్టూ ఉన్న వారికి కూడుగానైనా తండ్రి ఇదే ప్రేమను తండ్రి వారికి చూపించినైనా తండ్రి మా ప్రేమ ద్వారానైనా తండ్రి ఇదిగో వారిని రక్షణలోనికి రాబట్టవచ్చును గనకనైనా తండ్రి ప్రేమనేనా తండ్రి వారు మాలో ఉన్నటువంటి ప్రేమను చూసి మా ప్రేమను గుర్తించి ఇదిగో వారి దేవుడు ఎంత ప్రేమను చూపించాడో, ఎంతగానో వారు ప్రేమ చూపిస్తున్నారు కనుకని ఇదిగో ఈ ప్రేమను బట్టి నా తండ్రి వారు కూడా రక్షణలోనికి రావడానికి మీ ద్వారాలు తెరచమని కృప చూపించి సహాయము దయచేయమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించుచు అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి.